హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే కంగువా మూవీ గురించి అనమాట. నేను ట్రైలరు మరియు పోస్టర్స్ అనమాట అన్నీ చూసి అన్నీ గ్యాదర్ చేశాను అనమాట. ఒక స్టోరీ అయితే క్రియేట్ చేశాను. అంటే స్టోరీ కాదు, అది కంగువా మూవీ స్టోరీ అనమాట. ఇక విషయానికి వస్తే అనమాట, కంగువా మూవీలో అనమాట ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇప్పుడైతే చెప్పబోతున్నాను. ఇక మ్యాటర్లోకి వస్తే అనమాట, ఫస్ట్ స్టార్టింగ్ అనమాట మనకి పీరియాడిక్ బ్యాక్గ్రౌండే చూపిస్తారు. అంటే ఈ మూవీ అనమాట 18 అంటే 1800 సంవత్సరంలో మొదలయ్యి ఈ మూవీ స్టోరీ 2020 దాకా అయితే ఈ మూవీ స్టోరీ అయితే ఉండబోతుందంట. అదే కాకుండా ఈ మూవీలో అనమాట మన సూర్యాన్న స్టార్టింగ్ ఒక లయన్ అంటే ఒక పులితో, అలాగే ఒక క్రొకొడైల్తో, అలాగే ఒక షార్క్తో అయితే పోరాటం అయితే ఉంటుందంట. అయితే మనకు గన్ అయితే చూపించారు, అయితే షార్క్ అయితే చూపించలేదు. షార్క్ అనమాట వేరే లెవెల్లో అయితే ఉండబోతుందంట. అదే కాకుండా దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, దీంట్లో కార్తీ అన్న కూడా ఉన్నాడు. వేరే విషయం కదా, కార్తీ అన్న అనమాట బాబీ డియోల్ సైడ్ అనమాట. అంటే వాళ్ళనమాట పాము, అంటే వాళ్ళది పాము గుర్తు. అలాగే మన సూర్య అన్న వాళ్ళదనమాట ఈ ఈగల్ అంటే గద్ద గుర్తు అనమాట. పాముకి అలాగే గద్దకి అనమాట ఎప్పుడు పడవు. ఆ విధంగానే వాళ్ళు కూడా కుట్టుకుంటూనే ఉంటారు. ఇక అక్కడేమో వాళ్ళు ఉండే స్టోరీ అనమాట. బాబీ డియోల్ ఉండే ప్రాంతం అనమాట ఎడారి లాంటిది. అంటే అక్కడ నీళ్లు వనరులు అన్నీ సౌకర్యంగా ఉండవు. అక్కడ కరువు ప్రాంతం లాంటిది. అక్కడ చెట్లు కూడా మంచిగా బతకవు. అదే ఇప్పుడు సూర్య అన్న ఈగల్ సైడ్ అనమాట, వీళ్ళకి అన్ని రకాల వనరులు అయితే ఉంటాయి. వాటర్, అలాగే చెట్లు, అన్ని ఫుడ్ అనమాట వీళ్ళకి మంచిగా దొరుకుతుంది. దాని కారణంగా బాబీ డియోల్ వాళ్ళు అనమాట వీళ్ళ మీదే అటాక్ చేస్తూ ఉంటారు. అదే కాకుండా గ్రీక్ వాళ్ళు అయితే ఉంటారు. గ్రీక్ వాళ్ళు అనమాట వీళ్ళని చూసారనమాట, వీళ్ళ మీద అయితే దాడి చేస్తారు. దానివల్ల బాబీ డియోల్ వాళ్ళు అలాగే వాళ్ళు గ్రీక్ సైన్యం వీళ్ళు కలిసి అనమాట వీళ్ళ మీద అయితే పోరాటం చేస్తూ ఉంటారు. అక్కడ ఆ వనరులు ఎక్కువ శాతం అనమాట, ఆ వనరులు ఉండే అనమాట ఎక్కువ మంది అయితే బతుకుతారు. దాని కారణంగా ఈ విధంగా అయితే వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. అదే కాకుండా భయ్య, ఇప్పుడు సూర్యాన్న ఉండే ప్లేస్కి అనమాట ఒక లావా అంటే ఒక అగ్నిపర్వతం అయితే ఉంటుంది. దానికనమాట వీళ్ళు ఎప్పుడు పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ అగ్నిపర్వతం పేలితే అనమాట అక్కడ ఉండే వాళ్ళందరూ చనిపోతారు. దాని కారణంగా ఆ అగ్నిపర్వతం పేలకూడదు అని ఆ అగ్నిపర్వతం అయితే వాళ్ళ టీం అయితే పూజ చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి అనమాట ఆ లావా అయితే పేలుతుంది. దాని కారణంగా వీళ్ళు ఉండే ప్రాంతం అనమాట చాలా నాశనం అయిపోతుంది. దీనివల్ల అనమాట సూర్య వాళ్ళు ఉండే ప్రాంతంలోనే ఇంకో చోట అయితే వెళ్తారు. అయితే ఆ ప్లేస్ని చూసినమాట కంగువా అంటే మన సూర్య అన్న కదా. అయితే బాబీ డియోల్ వాళ్ళు అనమాట వాళ్ళ మీద అయితే అటాక్ చేస్తారు. ఆ ప్లేస్ అనమాట వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. దానివల్ల అనమాట ఇప్పుడు మన కార్తీ అన్న అనమాట బాబీ డియోల్ వాళ్ళ సైడు, పాము సైడు, వీళ్ళు గొడవ గట్టిగా అయితే స్టార్ట్ అవుతుంది. అదే కాకుండా ఇప్పుడు మన సూర్య అన్న అనమాట ఆ మూవీలో అనమాట ఒక టైం దగ్గర అయితే చనిపోతాడు. ఎందుకంటే వీళ్ళ గొడవ గట్టిగా అయితే సూర్యాన్న లేని టైంలో అనమాట బాబీ డియోల్ టీం వచ్చనమాట వీళ్ళ తెగ మీద అటాక్ చేసి అందరిని చంపేస్తారు. అయితే అక్కడ సీన్ అయితే ఉంటుంది, 10 క్షణాల్లో ఇక్కడ కంగువా రావాలని. అది మీరు ట్రైలర్ చూసే ఉంటారు. ఆ విధంగా అయితే మనకైతే చూపించారు. ఇక దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి నా మతిపోయింది భయ్య. ఏంటంటే సూర్య అన్న వేరే ప్లేస్కి అయితే పోతాడు. అంటే అక్కడ మరిన్ని వనరులు ఉంటాయి. ఆ ప్లేస్ని చూడడానికి అయితే పోతాడు. ఆయన వచ్చేదాకా అనమాట బాబీ డియోల్ టీం అనమాట వాళ్ళని చంపేస్తారు. అదే కాకుండా సూర్యకి కార్తీకి భయంకరమైన యుద్ధం అయితే ఉండబోతుంది సూర్య రిటర్న్ రాగానే అనమాట. వామో వేరే లెవెల్ అనమాట. ఇప్పుడు దాకా మనకి ఈ మూవీలో కార్తీక్ ఉన్నాడని మనకైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ నేను చూసిన దాని ప్రకారం అనమాట నాకైతే పక్కా కనిపించింది కార్తీ అన్న అయితే ఉన్నాడు. ఇది నిజం. అయితే వీళ్ళ మధ్య భారీ ఫైట్ అయితే జరుగుతుంది. దాంట్లో అనమాట కార్తీ మరణిస్తాడు. అదే కాకుండా కొన్ని క్షణాలు అనమాట మన సూర్యాన్ని కూడా మరణిస్తాడు. కొన్ని యుద్ధాల వల్ల అనమాట చాలా గాయపడి మరణిస్తాడు. ఇది కూడా మన ట్రైలర్లో చూపిస్తారు. మన సూర్యాన్న ఫేస్ మొత్తం బ్లాక్ అయితే చూపిస్తారు. అక్కడ ఆయన అయితే చంపేస్తారు భయ్య. అయితే అక్కడ ఒక పని అయితే చేయాలి ఆ తెగ కోసం. ఆ పని చేయడానికి అనమాట మళ్ళీ సూర్యాన్న 500 సంవత్సరాల తర్వాత పుడతాడు. ఇది మూవీ స్టోరీ. పుట్టిన తర్వాత ఆ తెగకి సహాయం చేస్తాడు. దానివల్ల అనమాట ఈ మూవీ స్టోరీ అయిపోతుంది భయ్య. కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. ఈ వీడియో నేను పక్కాగా అనమాట అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. మీరు నా ఛానల్ అనమాట లైక్ చేస్తే మరియు కామెంట్ చేస్తారనమాట, ఏదో ఒకటి కామెంట్ చేస్తారనమాట, నా వీడియో ఇంక్రీజ్ అవుతుంది. దాని కారణంగా నేను చేసే ప్రతి వీడియో అనమాట పాపులర్ అవుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.